చూడండి ఫ్రెండ్స్, వెరిగేటెడ్ వామ ప్లాంట్ చూడండి చూడండి చూడండి. మహారాణులు మనల్ని కనువిందులు చేయడానికి ఇలాగ చక్కగా పూసేస్తున్నాయి. చూసారా ఫ్రెండ్స్, మా మిద్దె తోటలో ఇవన్నీ. ఇంకా మీకు ఒకటి చూపిస్తాను. చూడండి ఎంత బుజ్జిముండా, ఇది చూడండి ఎంత బుజ్జిగా ఉంది, ఎన్ని కాయలు కాస్తుంది, చెట్టు నిండా కాయలే. ఇది వీడు మహారాజు అనుకోవాలి కదా. వీళ్ళు ఏంది నడుస్తుందా మనకి రోజుకి. మిర్చీలు చూడండి, మిర్చీలు మిర్చి. ఇప్పుడే టమాటాలు అయితే ఇప్పుడే కోసేసాను. ఎంత బాగున్నాయి కదా ఫ్రెండ్స్. వీళ్ళమ్మ మహారాజులు అనమాట. వీళ్ళేమో మహారాజులు అంటే మనకి వీళ్ళు తప్పకుండా అవసరం కదా, రోజు కిచెన్లో డైలీ అవసరం కదా. సో మహారాణులు అనమాట వీళ్ళు, మహారాజులు అనమాట వీళ్ళు. ఫ్లవర్స్ అన్నీ మహారాణులు అనమాట. మన కోసం వచ్చేస్తుంటాయి అలాగే. రోజు మనం ఎంత పోషణ ఇస్తామో అంత అందంగా వస్తాయి. చూడండి ఇక్కడ టమాటాలు అన్నీ తెంచి పెట్టాను ఇప్పుడే. ఇంకా అన్నీ ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ సాయంత్రం తెంచుతాను. చూసేసారా ఫ్రెండ్స్, ఇవన్నీ మిద్దె తోటలో చక్కగా అన్ని మిక్స్డ్ సాయిల్లో పెట్టాను నేను. మిక్సింగ్ సాయిల్లో ఏముందండి, రెడ్ సాయిల్ కానీ బ్లాక్ సాయిల్ కానీ ఉంటుంది. ఆ తర్వాత దాంట్లో నీమ్ పౌడర్ వేస్తాము కాస్త, ఓకే. వర్మి కంపోస్ట్ వేస్తాము, ఓకే. ఆ తర్వాత కోకోపీట్ వేస్తాం, అంతే. ఇంకా అప్పుడప్పుడు వీటికి కొద్దిగా పోషణ ఇవ్వాలి కదా మనము. ఎగ్ షెల్ పౌడర్స్ లేదంటే బోన్ మీల్ అనేది దొరుకుతుంది, అలాంటివి వీటికి వేస్తూ ఉంటే చక్కగా చూడండి ఎలాగ గ్రీనరీగా ఉంటాయి. మా గులాబీ చెట్టు చూడండి ఎన్ని మొగ్గలు వేసిందో. ఒక్కటే చెట్టు ఇది, చూడండి ఎన్ని మొగ్గలు వేసిందో. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు ఆ డ్రై అయినవి పండుబారినవి అవి తీసేస్తూ ఉండాలి. తీసేస్తూ ఉంటే మొక్క బలంగా వస్తుంటుంది అనమాట. లేదంటే అదంతా బలం అంతా వాటికి అటు ఇటు వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, చూసారా ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ విత్తనాలు తయారైపోతున్నాయి అన్నమాట ఇలాగా. ఓకే, అందరూ హ్యాపీగా చిన్న కుండీలోనైనా పెంచుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్.